అంటే గెలిస్తేనేమో ఓటు చోరీ జరగలేదు, గెలవకపోతేనే ఓటు చోరీకి జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తాను. సో ఏంటి మరి మొన్న బీహార్ కావచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఇదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? జగన్న ఎవరు దొంగ ఓట్లు చేస్తున్నారు వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ వచ్చి మేము దొంగ ఓట్లతో గెలుస్తున్నామని చెప్తారు, బీజేపీ చెప్తుంది. మేం సింపుల్ లాజిక్ మీ ప్రెస్కి అలిగేషన్లు పెట్టలేం, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం. సో దట్స్ ఆల్. ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్ క్వశ్చన్, మా దగ్గర ఇది ప్రూఫ్స్ ఉన్నది, దీనికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు సమాధానం చెప్తలేరు. ఎట్లా కనిపిస్తున్నది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నది, లేకుంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. సో మొత్తం క్లియర్ కట్ అర్థమైంది కి ఇప్పుడు దాకా ఈడీ వీళ్ళ చేతిలో ఉన్నది, సిబిఐ వీళ్ళ చేతిలో ఉన్నది, బీజేపీలో ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు ఇంకా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళ చేతిలో వచ్చింది అని మేము ప్రూఫ్ చేపిస్తున్నాం. సో సింపుల్ లాజిక్.